ఇక్కడ సెల్ చేస్తా, ఇక్కడ సెల్ చేస్తా, ఇక్కడ సెల్ చేస్తా అని మీకు మీరు అనుకోకూడదు. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మనం కూడా ప్రైస్ తోనే మూవ్ అవ్వాలన్నమాట. అప్ సైడ్ ఉంది కాబట్టి బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. డికే వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, మనకి ప్రీమియమ్స్ లో స్టాప్ లాస్ హిట్ అయ్యిద్ది, నిఫ్టీ స్పాట్ చార్ట్ లో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలా నేకెడ్ గా ఎందుకు చేయొద్దు అంటున్నామండి, మీ రిస్క్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. స్ట్రాటజీస్ ఫాలో అయిపోతే రిస్క్ అనేది లిమిట్ అయిపోద్ది కదా. మార్కెట్ లో మెయిన్ గేమ్ అదే అండి. ఇక్కడ ప్రైస్ ని గమనిస్తే అప్ ట్రెండ్ లో ఉంది, కాకపోతే స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, ఇక్కడ జరిగిన సినారియోని అర్థం చేసుకొని ఇక్కడ ఏం జరిగింది అనేది అర్థం చేసుకుంటున్నాం అండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం, నిన్నేం ఫామ్ అయింది మనకి క్యాండిల్ అనేది, ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా. ఇందులో ఎవరు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం. బయర్స్ అనే వాళ్ళు ఉంటారు, దాంతో పాటే సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ ని అప్సెట్ బ్రేక్ చేసిద్దో బయర్స్ విన్ అయినట్టు అర్థం చేసుకుని అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్ లో. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, సెల్లర్స్ విన్ అయ్యారు అని అర్థం చేసుకొని అక్కడ నుంచి మార్కెట్ లో ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఫాల్ వస్తుంది కాబట్టి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు. ఈ రోజు ఏం జరిగింది, మార్కెట్ మనకి అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది కదా. అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి ఎంట్రీస్ అనేది, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి మార్కెట్ లో. అంటే మనం బుల్లిష్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా, ఈ రోజు అదే జరిగింది కదా, అప్ సైడ్ బ్రేక్ అయింది కదా. ఓకే, ఇలా జరిగింది మనకి మార్కెట్ లో. మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయి అనాలిసిస్ ప్రకారం అనేది ఈ వీడియోలో చెక్ చేసుకొని దాంతో పాటే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి. అలానే మన సబ్స్క్రైబర్ అయితే ఒక డౌట్ అడిగారండి, దేని గురించి అంటే, మనం ఆప్షన్స్ లో ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ స్పాట్ చార్ట్ ని చూసి పెట్టాలా, లేదు ఆప్షన్ ప్రీమియం చూసి పెట్టాలా అని, దాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం. ఇప్పుడు చార్ట్ లోకి మూవ్ అవుదాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. నిన్నే అనాలిసిస్ చేసుకున్నాం మనం, రేంజ్ చెప్పుకున్నాం కదా, ఇదే రేంజ్ అండి. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది ఒక సపోర్ట్ జోన్ అనమాట. దీన్ని కూడా ఒక జోన్ లా కన్సిడర్ చేసుకున్నాండి. ఇది మొత్తం ఒక సపోర్ట్ జోన్ అనమాట. ఈ జోన్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మార్కెట్, ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నిన్న మార్కెట్ లో ఏం జరిగింది అనే దాన్ని బట్టే ఈ రోజు మార్కెట్ లో ఏం చేయాలి అనేది అనాలిసిస్ చేసుకుంటాం మనం. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. మార్కెట్ లోకి వచ్చి సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం చేసుకుంటాం మనం. అప్ సైడ్ బ్రేక్ కింద బుల్ ఇష్యూ, లేదు డౌన్ సైడ్ బ్రేక్ కింద బేర్ ఇష్యూ. ఏం జరిగిద్దో మనం చెప్పలేం కదా. ఈ రోజు ఇక్కడ ఓపెన్ అయింది, లేదు ఇక్కడ కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి ఫుల్ గా, ఎట్ సైడ్ ఉంటాం మనం, సెల్లింగ్ సైడ్ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటండి, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని అర్థం చేసుకుంటున్నాను మనం. మన సొంత నిర్ణయాలను తీసుకోవట్లేదు అనమాట. అలా తీసుకున్నారనుకోండి ఎంట్రీస్ ఖచ్చితంగా రాంగ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఎగ్జాంపుల్ చెప్తా గమనించండి. ప్రైస్ ఒక అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ సెల్ చేస్తా, ఇక్కడ సెల్ చేస్తా, ఇక్కడ సెల్ చేస్తా అని మీకు మీరు అనుకోకూడదు. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మనం కూడా ప్రైస్ తోనే మూవ్ అవ్వాలన్నమాట. అప్ సైడ్ ఉంది కాబట్టి బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీ ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. లేదు మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి, ఫాలో అవుతున్న ప్రతిసారి నేను బై చేస్తా అంటే ఏం జరిగింది, కిందకు వచ్చి స్టాప్ లాస్ అనేది ఇట్టేది మార్కెట్ లో. ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్. ఇప్పుడు ఎంట్రీస్ గమనిద్దాం అండి. ఎక్కడ ఓపెన్ అయిందండి మన మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ అయింది. దగ్గరగా న్యూట్రల్ ఓపెన్ అయ్యి రేంజ్ కిందే ఉంది కదా. ఈ రేంజ్ బ్రేక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఎక్కడ బ్రేక్ అయింది మనకి, ఈ క్యాండిల్ అప్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. అక్కడ నుంచి ప్రైస్ ఏం జరిగింది, లైట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. లేదు ఇక్కడ మీరు ఏంటి ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ గమనించండి ఏం చెప్పుకున్నాం మనం, ఈ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయ్యి లోకి వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రేంజ్ పైన ఉన్నంత వరకు మనం మార్కెట్ లో బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయిందా, ప్రైస్ ఫాలో అవుతూ వచ్చిందా, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ గమనించండి, ఒక చిన్న కన్సల్టేషన్ అనేది చేసుకుంది కదా. ఈ కన్సల్టేషన్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది మనకి, అప్ సైడ్ బ్రేక్ అయింది కదా. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో అవ్వచ్చు, లేదు కన్సల్టేషన్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ లైట్ గా అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఈ ట్రేడ్ లో మనకి 1:1 టార్గెట్ అనేది వచ్చిందనమాట. అలానే మన వాళ్ళైతే కామెంట్ చేశారు కదా, మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎందులో పెట్టుకోవాలని, నిఫ్టీలో పెట్టుకోవాలా, లేదు మనం ఆప్షన్ ప్రీమియంలో స్టాప్ లాస్ పెట్టుకోవాలా అనేది, ఇది దేని మీద డిపెండ్ అయిద్దంటే మీరు ఎంత రిస్క్ ఇవ్వాలనుకున్నారు మార్కెట్లో అనే దాన్ని బట్టి డిపెండ్ అయిద్దండి. ఒకవేళ రిస్క్ ఎక్కువైనా తక్కువైనా పర్లేదు అనుకున్నారు అనుకోండి, ఎందులో పెట్టుకోవచ్చు, మీరు స్పాట్ చార్ట్ లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అండి. లేదు నేను రిస్క్
లిమిట్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఒక లాట్కి 500 ఇస్తా లేదు 1000 ఇస్తా అనుకున్నారు అనుకోండి, ఎందులో పెట్టుకోవాలి, మీరు ఆప్షన్ ప్రీమియంలో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. రిస్క్ లిమిట్ చేసుకున్నప్పుడు ఎందుకు ఆప్షన్ ప్రీమియంలో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాం, లేదు రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు మనం నిఫ్టీ స్పాట్ చార్ట్లో పెట్టుకుంటున్నాం అంటే, ఆప్షన్ ప్రీమియంలో ఏముంటుందండి, మనకి డికే అనేది ఉంటుంది కదా. డికే వచ్చినప్పుడు ఏం జరిగింది, మనకి ప్రీమియమ్స్ లో స్టాప్ లాస్ హిట్ అయింది, నిఫ్టీ స్పాట్ చార్ట్ లో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది దేని మీద డిపెండ్ అయిందండి, రిస్క్ మీద డిపెండ్ అయింది. మీరు ఎంత ఇవ్వగలరు మార్కెట్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయింది అనమాట. ప్రాబిలిటీ మరి ఎందులో ఎక్కువ ఉంటుంది అన్నారు అనుకోండి, స్పాట్ చార్ట్ లోనే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు, స్పాట్ చార్ట్ ని చూసే కదా మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునేది. దీన్ని చూసి స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం మరి మార్కెట్లో ఏం జరిగింది అనేది. మార్కెట్ అనేది లైట్ గా అప్ సైడ్ వెళ్ళిందా, ఇక్కడ చిన్న సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. కాకపోతే ఎక్కడుంది, మనకి ఏదైతే మనం జోన్ అనుకున్నాం ఆ జోన్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట మార్కెట్ లో. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ సెటప్ అనేది రాలేదండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ లో మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది రాలేదు కాబట్టి ఎంట్రీ ఏం ప్లాన్ చేసుకోలేదు ఇక్కడ నుంచి. ఈ రోజు ఓవరాల్ గా గమనించారు అనుకోండి, ఏం జరిగిందండి, మనకి ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందా, మరి రెసిస్టెన్స్ జోన్ అనేది బ్రేక్ అయిపోయింది, క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, మనకి మన జోన్ పైన క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు, మనం మార్కెట్ లో బుల్లిష్ స్ట్రెంత్ ఇంకా ఉంది అని అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి రేపు ఎట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం, మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 మినిట్స్ చార్ట్ లో, డైలీ చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. దాంతోపాటు బిగినర్స్ ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, నేకడ్ అయితే చేయొద్దండి ఎవరు కూడా. నేకడ్ ఆప్షన్ బయింగ్ అయితే ఎవరు చేయొద్దు. ఎలా చేయాలి మరి మార్కెట్ లో ఆప్షన్ బయింగ్ అంటే, హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకోండి. అంటే ఒక పొజిషన్ మీరు తీసుకునేటప్పుడు కాల్ బై చేశారు అనుకోండి, దాంతో పాటే హెడ్జింగ్ గా ఇంకో కాల్ సెల్ చేయండి. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి, ఆ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతూ మార్కెట్ లో ఉన్నారనుకోండి, మీరు ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఇలా నేకెడ్ గా ఎందుకు చేయొద్దు అంటున్నామండి, మీ రిస్క్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. స్ట్రాటజీస్ ఫాలో అయిపోతే రిస్క్ అనేది లిమిట్ అయిపోద్ది కదా. మార్కెట్ లో మెయిన్ గేమ్ అదే అండి, మన రిస్క్ ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఓవర్ రిస్క్ ఇచ్చేసారు అనుకోండి, మార్కెట్ క్యాపిటల్ లూజ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిస్క్ ఎందులో ఎక్కువ ఉంది, నేకెడ్ ఆప్షన్ ట్రేడింగ్ లో ఉందా, లేదు స్ట్రాటజీస్ ఫాలో అయ్యే ఆప్షన్ ట్రేడింగ్ లో ఉందా అని చెక్ చేసుకొని ఎందులో రిస్క్ తక్కువ ఉంది అందులో మూవ్ అవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. హైలో మనకి ఏముంది, లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. కాకపోతే ఈ రోజు ఓవరాల్ గా గమనిస్తే ఎలాగుంది, మనకి బయింగ్ ప్రెజర్ అగ్రెసివ్ కనిపిస్తుంది కదా. మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ హై చేసుకుంది కదా ప్రైస్, ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కదా. దాంతోపాటు ఈ రోజు కొంచెం రిజెక్షన్ అనేది కనిపించింది కదా హైలో నుంచి మనకి. ఈ హైని ఎప్పుడైతే మార్కెట్ అప్సెట్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి జోన్ అనేది ఉంది కదా, ప్రీవియస్ గా అదేంటిది రెసిస్టెన్స్ జోన్. ఇప్పుడు ఏమైంది, అప్సెట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఒక సపోర్ట్ జోన్ లో యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది కదా. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి మార్కెట్ లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. గమనించండి, ఈ రోజు లో ఉంది కదా, ఈ రోజులోని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. దీన్ని ఇంకా డీటెయిల్ గా ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్ లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. రేపు అనాలిసిస్ ని గమనించాం అనుకోండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందండి, ఇక్కడ క్లోజ్ అయిందండి. మనకి లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఏముంది, మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా. ఎంత ఉంది ఇక్కడ, 26,020 అండి. దీంతో పాటే ఇక్కడ గమనించారు అనుకోండి, ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా డైలీ క్యాండిల్ లో ఈ రోజు లో అని, దీన్ని కూడా ఇంపార్టెంట్ గమనించండి. ఇది కూడా ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి దీని మొత్తాన్ని కూడా మనం ఎలా చూస్తున్నాం, ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం మార్కెట్ లో బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం గమనించండి. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది కదా. ఎంత ఉంది, 25,850 అండి. ఈ జోన్ వరకు మార్కెట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. లేదు ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఈ రోజు హై ఉంది కదా, ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయిపోతే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో ఇక్కడ నుంచి కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా 26,180 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి కూడా అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇలా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ మీరు ప్రైస్ ని గమనించారు అనుకోండి, నిన్న అనాలిసిస్ చేసుకున్నాం మనం. గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో అప్ ట్రెండ్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు ఏం జరిగింది, మీరు మార్కెట్ లో గమనిస్తే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిందా, లైట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి.
అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అయింది అని అర్థం చేసుకోవచ్చు కదా మనం. ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉందండి, కాకపోతే ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ గమనించండి మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి. దాంతో పాటే ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి కదా అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, ఆ జోన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రైస్ లో లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ కూడా రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి ఈ జోన్ దగ్గర. ఓకేనా? లేదు మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఈ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది కదా, దాంతో పాటే ఈ రోజు లో కూడా కన్సిడర్ చేసుకోండి. దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఈ జోన్ అప్సైడ్ ఉన్నంత వరకు మార్కెట్ లో బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు. ఈ లో బ్రేక్ అయితే ఎందుకు మన సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి మార్కెట్ లో. ఇక్కడ ఫాల్ ని గమనించాలండి మీరు. ఇక్కడ ఎంత అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి, ఇక్కడ చూడండి బయింగ్ ప్రెజర్ ఎలా ఉంది మనకి, కొంచెం వీక్ గానే ఉందండి. ఇక్కడ ప్రైస్ ని గమనిస్తే అప్ ట్రెండ్ లో ఉంది, కాకపోతే స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, ఇక్కడ జరిగిన సినారియోని అర్థం చేసుకొని ఇక్కడ ఏం జరిగింది అనేది అర్థం చేసుకుంటున్నాం అండి. ఇక్కడ లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ప్రైస్ ఫాల్ అవుతూ వచ్చి ఏం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వీక్ బయర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ సెల్లర్స్ బీట్ చేశారని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు, సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు. మార్కెట్ రెడ్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఈ సినారియోలో డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది కదా, అది ఎప్పుడు వస్తుంది, ఈలో బ్రేక్ అయినప్పుడు ఈ సినారియో వస్తుంది అనమాట మార్కెట్లో. కాబట్టి ఈలో బ్రేక్ అయినప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు జోన్స్ అనేవి గమనిద్దాం అండి. మనం ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ గమనిద్దాం. ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 58,540 అండి. చెప్పుకున్నాం కదా, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ అయిపోతే బయింగ్ అనమాట. ఇలా గమనించండి జోన్స్ అనేవి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, సపోర్ట్ జోన్ ఫస్ట్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఉందండి 58,280 అండి. లేదు లోలోకి వస్తుంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 57,820 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఈ జోన్ దగ్గర ఏముంది మనకి, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ఈ జోన్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనిస్తాం కదా, ఇప్పుడు లెవెల్స్ చూద్దామండి. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉందని మనకి, ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ ఉందండి 85,280 అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 84,640 అనమాట. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 84,100 అండి. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఈ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అనే సైకాలజీని అర్థం చేసుకొని రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్లింగ్ వస్తుందా రావట్లేదా, సపోర్ట్ జోన్ దగ్గర బయింగ్ వస్తుందా రాలేదా అని మీకు మీరు ఓన్ గా అనాలిసిస్ చేసుకొని మీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.